హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ వరల్డ్. ఇట్స్ మీ నీరజ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరంతా కూడా సూపర్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి చెల్లి వాళ్ళ గ్రూప్ ప్రవేశం అయిపోయాక చిన్న గెట్ టుగెదర్ అయిందనమాట. సో ఫ్యామిలీ అంతా కలిసి కుక్ చేసుకున్నాము. అదే ఉప్పే గదా ఇదా అక్క చూసావుగా. అది వండిన వాళ్ళ మూలంగానా పెట్టిన వాళ్ళ మూలంగానా సమైక్యంగా ఉన్నందుకు అదే అందరం ఇలా కలిసిమెలిసి ఉంటాం, అందరం ఇలా కలిసిమెలిసి కొట్టుకుంటాము, అంతే పోతాము, అంతే, అది రైట్. సో ఆ రోజు అందరం కలిసి కొబ్బరన్నము, ఆలుగడ్డ, శనగపప్పు కూర, చికెన్ కర్రీ, మటన్ కర్రీ చేసుకున్నాం అన్నమాట. మా వరాల పిన్ని కొబ్బరన్నం చేయటంలో స్పెషలిస్ట్. సో తాను కొబ్బరన్నం చేసింది అండ్ ఆలు అండ్ శనగపప్పు కర్రీ కూడా తనే చేసింది. అండ్ మా సర్ల పిన్ని అండ్ మిగతా వాళ్ళందరూ కలిసి చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ అనేది ప్రిపేర్ చేశారనమాట. ఒకసారి పిండేసి అవును. వస్తుంది. 100 grams ఆయిల్, 100 grams నెయ్యి. నవ్వుతా ఫోన్ చేతిలో పెట్టేసా బాగుంది. లొంగ మొక్కలు, యాలక్క, దాల్చిన చెక్క, జీడిపప్పు. ఆవిడకి ఏంటి హ్యాండ్కి బాగలేదని అడుగుతారు. బియ్యం ఆల్రెడీ నానబెట్టేసి ఉంచుకో. ఇవి ఎన్ని కేజీలు? 3 కేజీలు. 1:2. 1:2. ఒక గ్లాస్కి 2 గ్లాసులు పాలు. చాలా కష్టపడి చేశాను. సాల్ట్ బియ్యం వేసుకున్నప్పుడు వేసుకోవాలి. పాలు మూలన ఇరిగిపోతుంది. ఓకే. అమ్మాది పెట్టేసేసి ఇందులో వేస్తామా? ఇటు వచ్చి మసాలా చూసుకో. సాల్ట్ వేయలేదు కదా ఇప్పుడు వేయాలి. మరిగాక సాల్ట్. ఇది కింద ఉంది. నాకు పంచుతారు ఏదో కల్లుప్ప. ఇంకోటి సరిపోదు. ఇప్పుడు ఏనమ్మ వేసరు ఎక్కడికి అక్కడ ఇంటి దగ్గర అమ్మాయి తగ్గిపోయిందే. అందుకని ఎత్తి కొట్టేసుకుంటుంది.
కంట్రాస్టింగ్లో ఉండగా కొంచెం నెయ్యి, ఒక స్పూన్ చాలు. ఇలా వేసుకుంటా తర్వాత ఇందులో పెట్టేసి అయ్యే కదా ఇది. ఉంచేసి మనం రైస్ కొంచెం ఉడుకుతా ఉంటే మనం పెడతాం కదా మసిమ్రాని మగ్గించేటప్పుడు కొంచెం హై ఒక ఇది వచ్చే ఉడికేటప్పుడు కొంచెం తగ్గి నెయ్యి వేసి కలిపి ఇందులో పెట్టేస్తాయి. ఇది ఇంకో పక్క మా సెర్ల పిన్ని అండ్ ఉష పిన్ని, మా పద్మత్త వీళ్ళంతా కలిసి ఇక్కడ నాన్ వెజ్ కర్రీస్ అనేది చేస్తున్నారు. చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ అన్నమాట. పసుపు కారం నిమ్మకాయ మసాలా అన్నీ కలిపేసి ఏ మసాలా? ధనియాలు జీలకర్ర యాలక్కాయ లవంగాలు చెక్క గసగసాలు అల్లం వెల్లిపాయ పేస్ట్ రెడీ చేసి పట్టిన పొడి ఆ పొడి అక్కడ చూడండి చేస్తాం అది పొడి మసాలా అమ్మా. గరం మసాలా అంటే మీకు గరం మసాలా నిమ్మకాయ 2 కాయలు పిండాక అంతా కలిపేసి పెట్టుకోవాలి. ఒక అరగంట పెట్టుకున్నాక అప్పుడు కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గాక వేసి మనకి మెత్తగా కావాలంటే మెత్తగా అవసరం లేదంటే మామూలు కడుకోవాలి. అతను తినడం మొదలు పెట్టాం. చాలా వేసాను. సిమ్లో పెట్టేసావు కదా. సిమ్లో పెట్టేసి 3 గరిటెలు పెట్టండి. మగ్గాలి ఇంకా కాస్త. సిమ్లో పెట్టేసేస్తే బాగుంటుంది. అన్నది అయిపోయిందా కర్రీ? మటన్ మరుగుతుంది. నువ్వేంటి మేడం కబుర్లు
మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, వెజ్ కర్రీ. వేసుకోండి. ఇదేం కర్రీ? శనగపప్పు, జీడిపప్పు మసాలా కర్రీ. జీడిపప్పు మసాలా కర్రీ. పాప మా మమ్మీ కూడా అలాగే చూపించేది. ఇంకొకటి ఇక్కడ ఒక గరిటె పెట్టుకుంటే చక్కగా. ఇందులో రైస్ కుక్కర్లో గిన్నె ఉన్నట్టుంది కదా, మా అమ్మ పెట్టే. ఇది మసాలా ఇంట్లో చేసుకున్న మసాలా. ఒక గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా. హోల్ గరం మసాలా. ఓకే. ఇది పసుపు, కారం, ఉప్పు. ఇది స్పైసీగా ఉంది. ఈ కారం వీళ్ళది చాలా ఘాటు ఉంటుంది. కొంచెం అయితే చాలు. చాలా చాలు. అమ్మ ఒకసారి చికెన్ ఫ్రై కూడా కనుకో. ఇది పెట్టేనాయండి. ఉప్పు ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. ఒక విజిల్. ఆల్రెడీ శనగపప్పు నానబెట్టింది నేను.
ఇదండి అందరం కలిసి ఇలా ఎంజాయ్ చేసాము, వండుకున్నాము, తిన్నాము, ఆడుకున్నాము, పాడుకున్నాము, బాగా అయితే ఎంజాయ్ చేసాము అందరం కలిసి. సో ఇదండి ఈ వ్లాగ్. మళ్ళీ కలుస్తాను.